కానీ మొట్టమొదటిసారి కేతిరెడ్డి ఈ రోజున ఆయన మాట్లాడిన మాటలు ఆయన మీద గౌరవాన్ని పెంచేయండి. నాకు కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది, ముందైతే ఇస్తామని ఏం లేదు. ఇది చాలా వాల్యుబుల్ పాయింట్ అండి. మనం అప్పుడే కంగారు పట్టేయద్దు, అద్భుతాలు సృష్టించాలని అప్పుడే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ రెండు వరకు ఆగండి, కొంచెం టైం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టిస్తానన్నారు కదా, సృష్టించి అప్పుడు ఇస్తారు. ఎందుకంటే మనం మొత్తం ఖజానాన్ని మొత్తం ఖాళీ చేసి పెట్టాం కదా జగన్ అన్న. పాపం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంపద సృష్టించి మళ్ళీ ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. నువ్వేమో టైం ఇవ్వకుండా ఏదో లాకర్ లో దాచేసినట్టు ఓ 1000 కోట్లు 10,000 కోట్లు నువ్వేటి అప్పుడే కంగారు పెట్టేస్తున్నావు ఏంటి? మొత్తం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు మొత్తం ఇట్లా తగడేసావు కదా నువ్వు ఎలా మాట్లాడతావు? ఇంత దారుణంగా, ఇంత నీచంగా ఎలా ప్రచారం చేస్తావు అని తిడుతున్నాడు కేతిరెడ్డి. ఆలోచించండి ఒకసారి, ప్రజలు ఆలోచించండి. సాక్షి టీవీయో సాక్షి పేపర్ చదివేవాళ్ళు, ఆ వైసీపీకి ఇంకా అనుకూలం భజన కొట్టేవాళ్ళు ఆలోచించండి. కేతిరెడ్డి కన్నా గొప్ప ఏం కాదు కదా మీరు. అలాంటి కేతిరెడ్డి చెప్తున్నాడు ఈ రోజున, కంగారు పడకండి, వాళ్ళకి ఈ రెండింగ్ దాకా టైం ఇవ్వండి. ఎంత బాగా చెప్పాడండి. ఎందుకంటే పార్టీ ఏదైనా ఉండొచ్చండి, ఆ పార్టీ ఉంది కదా అని గుడ్డిగా సపోర్ట్ చేసేకూడదు. కొంచెం పద్ధతి పోవడం అనేది ఉంటుంది.